కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. తమిళనాడు డిఎండికే పార్టీ అధినేత ప్రముఖ నటుడు అయినటువంటి విజయకాంత్ మృతి పట్ల పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ వార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇటు అభిమానులందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఇటు చెన్నైలో ఉండేటువంటి కోయంబేడులో ఉండేటువంటి డిఎండికే కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని డిఎండికే కార్యాలయంలో ఉంచి సందర్శకుల ప్రదర్శనార్థం కూడా ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో విజయకాంత్ పార్థివ దేహాన్ని ఒక్కసారి చివరిసారి చూడడానికి అభిమానులందరూ కూడా ఇక్కడ బారులు తీరారని మనం చెప్పొచ్చు. దాదాపు ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా కార్యాలయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో రోడ్డంతా కూడా ఇటు విజయకాంత్ అభిమానులతో నిండిపోయిందనే చెప్పొచ్చు. ప్రముఖులు ఎంటర్ కావాలంటే కూడా ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో గేట్ వద్ద ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో కూడా మనం కల్లారా చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ అభిమానులు అందరినీ కూడా లోపలికి చొచ్చుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ పెద్ద సంఖ్యలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను ముందుగానే చేసుకోండి అంటే క్రౌడ్ ని ముందుగానే అంచనా వేశారని చెప్పొచ్చు. అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేవలం డిఎండికే ఆఫీస్ కార్యాలయం వద్ద గేట్ వద్ద ఏ మేర పోలీసు సిబ్బందిని ఇక్కడ పహారా కోసం ఉంచినటువంటి పరిస్థితుందో తోపులాట జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇక్కడ అందరూ కూడా వాళ్ళ పాదరక్షకులను కూడా వదిలిపెట్టి లోపలికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ తోపులాట్లో కొందరికి స్వల్పపాటి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు అంబులెన్స్ కూడా రెండింటిని సిద్ధంగా ఉంచారు పోలీసులు. ఎక్కడైనా తోపులాట జరిగి అస్వస్థతకు గురయ్యేటువంటి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరోవైపు డిఎండికేకి సంబంధించినటువంటి అధినేత కనుక ఆయన మృతి చెందినటువంటి నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ ని హాఫ్ కి డౌన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రముఖులు చనిపోయిన తర్వాత ఇటు రాజకీయ రంగాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండాలను ఈ విధంగా సగం వరకు కూడా దించడం జరుగుతుంది. ఈ నేపథ్యమే జరిగింది. కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇక్కడికి విచ్చేసి విజయకాంత్ పార్థివ దేహానికి తన సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా నివాళులర్పించి కుటుంబ సభ్యులందరికీ కూడా తాను ఒక భరోసా ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక రేపు మధ్యాహ్నం పైన అంటే సాయంత్రం 4:45 ప్రాంతంలో ఇదే కార్యాలయంలో పక్కన ఉండేటువంటి ఖాళీ ప్రాంతంలో ఈ విజయకాంత్ సంబంధించినటువంటి అంతిమ క్రియలు ఇక్కడ నిర్వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా ఆయన దాదాపు 2 నెలల క్రితం వరకు కూడా పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యి తిరిగి డిసెంబర్ నెలలో మొదటి వారంలోనే తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆయన తిరిగి అందరికీ వద్దకి చేరుకుంటారు అనుకున్నారు. డిసెంబర్ 11వ తారీఖున కూడా ఒక బహిరంగ సభలో ఆయన అక్కడ హాజరైనప్పటికీ కూడా మాట్లాడలేకపోయినాడు. ఎలాంటి చలనం లేకుండా ఆ బహిరంగ సభలో ఆయన వచ్చి కూర్చున్నటువంటి తీరును అభిమానుల కంటతడి పెట్టించిందని చెప్పొచ్చు. తిరిగి అనంతరం ఆయనకి అంటే 3 రోజుల క్రితమే కరోనా బారిన పడ్డట్టు తెలియడంతో తీవ్రమైనటువంటి జ్వరము, శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి వెంటనే స్థానికంగా ఉండేటువంటి మరో ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఆయన తరలించడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో వైద్యులు తమ చేయి దాటిపోయింది, ఇక ఆయన కన్ను మూశారు అని చెప్పి ఇవాళ ఉదయం ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళనాడు వ్యాప్తంగానే కాదు ఇటు ఆంధ్రాలో కూడా పెద్ద సంఖ్యలో విజయకాంత్ కు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఆయన నటించినటువంటి సినిమాలన్నీ కూడా దాదాపు 3 నుంచి 4 దశాబ్దాల వరకు కూడా ఆయన నటించిన సినిమాలన్నీ కూడా చాలా సూపర్ అండ్ డూపర్ హిట్స్ గా మనం చెప్పొచ్చు. వాటన్నిటిని కూడా తెలుగులో కూడా డబ్బింగ్ చేసి వదలడంతో పెద్ద సంఖ్యలో ఆంధ్రాలో సైతం ఆయనకి అభిమానులు ఏర్పడడం జరిగింది. సో ఇవాళ ఆయన లేరు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి తమిళనాడు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ డిఎండికే కార్యాలయానికి చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని దర్శించడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఇక లోపల పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. అంటే విఐపీస్ ఎంటర్ అవ్వాలంటే వేరే గేట్ ఏమన్నా ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద పెద్ద అందరూ వచ్చేవంటే వాళ్ళైతే మాత్రం ప్రస్తుతం నేను ఏదైతే ఎంటర్ అయ్యానో ఇదే గేట్ నుండి రావాల్సి ఉంటుంది. ఇక్కడ విఐపీలు రావడానికి కాదు కదా, కనీసం వాళ్ళ కార్లు వాళ్ళ వాహన శ్రేణి రావడానికి కూడా పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ డిఎండికే కార్యాలయంకి ఉన్నటువంటి కోయంబేడు ప్రాంతంకి చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్లైఓవర్ ప్రాంతం కావచ్చు దాదాపు 2 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో జనాభాతో అంటే ఆయన అభిమానులతో నిండిపోయిందని చెప్పొచ్చు, కిక్కిరిసిపోతుందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఈ కార్యాలయంలోకి చూస్తున్నాం లోపల పార్థివ దేహం ఉంది. పార్థివ దేహం లోపల చూడడానికి ఏ విధంగా ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇదే గేట్ గుండా నేను ఏదైతే ఎంటర్ అయినా అదే గేట్ గుండా చొచ్చుకొని వచ్చినటువంటి అభిమానులందరూ కూడా అంటే పోలీసులు కాసేపు ఖచ్చితంగా వెయిట్ చేసి శాంతించండి మేము వదిలిపెడతామని చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం విననటువంటి అభిమానులు ఆ గేట్ ని
తోసుకొని లోపలికి ఎంటర్ అయిపోయినటువంటి పరిస్థితి. లోపలికి ఎంటర్ అయిపోయి తిరిగి పార్థివ దేహం దగ్గరికి వెళ్ళడానికి కూడా అంటే చాలా వరకు పూలమాలలు బొకేస్ అన్ని కూడా తీసుకొని వచ్చి లోపలికి ఆయన పార్థివ దేహం పైన ఉంచడానికి ఇటు అభిమానులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ విధంగా క్రౌడ్ జరుగుతుంది, అసలు గోడలెక్కి దూకేటువంటి జనాభాని మనం చూస్తున్నాం. బిల్డింగ్ పై నుంచి ఇటు సైడ్ దాటుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలని కాదు అదేవిధంగా పురుషులని కాదు, ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా విజయకాంత్ పార్థివ దేహాన్ని చివరిసారి చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడ బారులు తీరారని చెప్పొచ్చు. వీళ్ళని ఒక్కసారిగా ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే మాత్రం నానా అవస్థలు పడుతున్నారు, నానా తంటాలు పడుతున్నారు. ఎంత మంది ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు ఉండేటువంటి సంఖ్య కంటే కూడా కొన్ని వేలాది సంఖ్యలో అభిమానులు ఇక్కడ తరలి వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు. ఎందుకంటే అభిమానులు హట్ అయితే దేనికైనా దారి తీసేటువంటి పరిస్థితి. అదే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా జరుగుతుంది. మెయిన్ గేట్ ని చొచ్చుకొని లోపలికి పోలీసులను కూడా తోసుకొని మరి అభిమానులు ఇక్కడికి చొచ్చుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కంప్లీట్ అయితే తిరిగి బయట ఉన్నటువంటి క్రౌడ్ ని వదిలిపెడతామని పోలీసులు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు వినేటువంటి మైండ్ సెట్ తో లేరని కూడా చెప్పొచ్చు. ఏదేమైనా ఇటు ఒక్కసారిగా డిఎండికే అధినేత సినీ స్టార్ ఒక్కసారిగా ఇలా నేలకొరవడంతో ఆయన కన్ను మూయడంతో ఆయన చివరి చూపుల కోసం అభిమానులు పడేటువంటి తంటాలంతా ఇంట కాదు. దాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ గా కవర్ చేయడానికి చెన్నైకి విచ్చేసి చెన్నైలో ఉన్నటువంటి డిఎండికే కార్యాలయంలో ప్రస్తుతం నేనున్నాను. మాకు కేవలం 20 అడుగుల దూరం లోపలే అంటే కార్యాలయం లోపల ఇటు విజయకాంత్ పార్థివ దేహం ఉంది. మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా అభిమానుల మధ్య చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి అభిమానులే లోపలికి వెళ్ళడానికి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. పోలీసులతో గొడవ పడేటువంటి దృశ్యాలను ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏదేమైనా ఖచ్చితంగా తమ నాయకుడిని మేము చూసేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని పోలీసులతో వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపటి వరకు కూడా రేపు సాయంత్రం వరకు కూడా ఆయన అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ సందర్శనార్థం ఉంచుతారు. కాబట్టి పెద్ద సంఖ్యలో విఐపీలు ఆయన ఇటు పొలిటికల్ గా కూడా రాజకీయ రంగంగా కూడా దాదాపు ఆయన 38 మందితో శాసనసభలో కూడా అడుగుపెట్టారు. కీలకమైనటువంటి ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి రాజకీయ మలుపుల్లో కూడా కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించినటువంటి నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయవేత్తలు సినీ ప్రముఖులందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ని కొద్దిగా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం డిఎండికే కార్యాలయము కోయంబేడులో చెన్నైలో ఉండేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ చెన్నై. It's a very sad day. Captain Vijaykanth sir, who is famous with every segment of people in Tamil Nadu, a great actor, amazing human being, fantastic political leader. So in Tamil Nadu is a loss. All his fans are here, and everybody they are here. And I feel very sorry on behalf of Bharatiya Janata Party. We pay our sincere condolences to him with all humility, and we hope and pray at this time of grief, his cadres, his fan following, everybody will derive strength and will continue to lead the path that he has told them to. అయ్యా నేను వచ్చి అన్నానగర్లో ఉన్నాను. నా పేరు రమణి, 76 ఏళ్ళు. నేను ఏడీఎంకేలో సెక్రటరీగా ఉన్నాను. ఆ ఏడీఎంకేని చెప్పేదానికన్నా సోషల్ సర్వీస్ సెక్రటరీగా ఉన్నాను అన్నమాట. నాకు బీదోళ్ళు అంటే చాలా ప్రేమ. ఎవరికైనా చదువు లేని వాళ్ళకు, వయసు అయిన వాళ్ళకు హాస్టల్ స్పాన్సర్ అవన్నీ నేను ఇప్పుడు వరకు చేసుకుని ఉన్నాను. కానీ పొద్దున్నే 9 గంటలకు పొద్దున్నే తండ్రి చూశాను. 9 గంటల టీవీలో చెప్పిండే నేను 10 గంటలకు వచ్చాను. వచ్చి నేను చాలా బాధపడి లోగా వచ్చేటప్పుడు నేను టయర్డ్ అయ్యి పడిపోయి ఈ కాకి చెట్ట కావలి దైవాలు పోలీసు వాళ్ళందరూ ఎత్తి నన్ను కూర్చోపెట్టి నీళ్లు తాపి నన్ను మెయిన్లో ఎత్తుకొచ్చి వదిలిపెట్టారు. కానీ ఇలా మనిషిని మనం చూడలేము, ఇలా మంచి వాళ్ళని చూడలేము. కానీ ఈ ఇయక్కం బాగా ఉండాలి, ఆమె బాగా ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగా ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకటి చేరి ఆ ఇయక్కాని కేటీ మూగా అనే ఒక కెప్టెన్ది వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఒకటి చేరినారంటే మా కెప్టెన్ సచ్చినారు అనుకునేదానికన్నా వీళ్ళందరూ చేరి బతికిస్తే కెప్టెన్ది బాగా ఉండు అనుకుంటాను. నా బాధలో నేను ఈ బొడ్డుకు 10 మంచితో మాట్లాడి ఉన్నాను. కానీ నాకు ఎట్లా ఎనర్జీ ఉండాలి నాకు తెలియలే. అతనిచ్చాడో ఏమో, నేను పొద్దున్న నుంచి తినకపోయినా బాగా హెల్తీగా ఉన్నాను. ఏమని చెప్పాలయ్యా, చాలా చాలా మంచి దాన వీర శూర కర్ణుడు
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.